హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్ ప్లీజ్. చూస్తున్నారు కదండి, పాత్రలో అల్లం చిన్నులపాయల పేస్ట్, పెద్దుల్లిపాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, టమాటా అన్నీ ఈ విధంగా ఆయిల్తో ఫ్రై చేసామండి. ఇక వాటర్ యాడ్ చేసామండి. అందులో వాటరు 7.5 కప్స్ వాటర్ యాడ్ చేసామండి. ఉప్పు యాడ్ చేసాము. ఇక నెక్స్ట్ వాటరు మరగటం కోసం ఎదురు చూస్తున్నామండి. వాటర్ మరిగాక 4 కప్స్ బాస్మతి రైస్ యాడ్ చేసేసామండి. చూస్తున్నారు కదా. ఇక అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న కుర్మా అండి, చికెన్ కుర్మా యాడ్ చేసాము. కొద్దిగా కలర్ యాడ్ చేసేసామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మన 4 కప్స్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. కుర్మా మనందరికీ తెలుసు. చికెన్ పీసెస్ని ఫ్రై చేసి బాయిల్ చేసి కుర్మా తయారు చేస్తారు కదండి. ఇక మన పలావ్ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. ఇక పాత్రలో మళ్ళీ చికెన్ పీసెస్, ఉప్పు, పసుపు, అల్లం చిన్నులపాయల పేస్ట్తో ఈ విధంగా కుక్ చేస్తున్నామండి. దీన్ని ఇప్పుడు మనం షేర్వా తయారు చేద్దామండి. కుర్మా రెడీ అయిపోయి అందులో యాడ్ చేసామండి. ఇక షేర్వా ఫ్రై తయారు చేస్తున్నామండి. ఫ్రై కోసం లవంగాలు, దాల్చిన చెక్క ఆయిల్ ఫ్రై చేసి అందులో కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి పీసెస్ని యాడ్ చేసేసామండి. ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇక షేర్వా కోసం అండి, పెద్దల్లిపాయ పీసెస్, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం చిన్నులపాయల పేస్ట్, కోకో పౌడర్ యాడ్ చేసి మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో యాడ్ చేసామండి. రెడ్ చిల్లీ పౌడర్, కొరియండర్ లీవ్స్, కొద్దిపాటి వాటర్తో ఒక 2 నిమిషాల్లో ఈ విధంగా షేర్వా తయారైపోయిందండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ కలిగా అండి, అన్ని కూరగాయ పీసెస్ని బాయిల్ చేసి అల్లం చిన్నులపాయల పేస్టు, ఉప్పు, పసుపు, కారంతో మన పచ్చిపప్పుని బాయిల్ చేసి గడించేసి మెత్తగా పేస్ట్ చేసి ఆ పీసెస్లో యాడ్ చేసి ఇక టామరైట్ జ్యూస్, అదేనండి చింతపండు పులుసుని యాడ్ చేసామండి మా టేస్ట్ని అనుసరించి. ఇక నెక్స్ట్ అండి, పెరుగులో పెద్దల్లిపాయలు, అన్నీ ఉప్పు, కొరియండర్ లీవ్స్ యాడ్ చేసి పెరుగు పచ్చడి రెడీ చేసామండి. మా రిలేటివ్ కోసం ఇంత ఫాస్ట్గా ఈ క్యారియర్ రెడీ చేస్తున్నామండి. మీకోసం ఈ చిన్ని వీడియో అండి. బై అండి.